ఆస్కార్ అవార్డు అందుకున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేంది రేవంత్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు వచ్చుడు? ఆయన ఏమన్నా నటిస్తాడా? ఈ అనుమానం వస్తుంది కదా మీకు. నటిస్తే ఆయనకు కూడా వస్తుంది అనుకోండి. చాలామంది పొలిటీషియన్లు కూడా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. యాక్టింగ్ ఫీల్డ్ నుంచి పొలిటీషియన్లు అయిన వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుముందు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి పోయి సీఎం కూడా అయింది కదా. అయితే రాజకీయ నాయకులు ఆస్కార్ అవార్డులు అందుకున్న నటుల కంటే గొప్పగా నటిస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ నేను చెప్తుంది ఇప్పుడు ఈ ఆస్కార్ మీరు అనుకుంటున్న ఆస్కార్ కాదు. మరేం ఆస్కార్ అంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడారు. దేని మీద? బీసీ కులగణనకి సంబంధించిన అంశం మీద మాట్లాడుకుంటూ ఆయన ఒక పేపర్ని చూపించిండు. ఇట్లా, ఇది సోనియా గాంధీ గారు నాకు రాసిన లెటర్. బీసీ కులగణనకి సంబంధించిన అంశం మీద మీరు చేసిన సర్వే, మీరు చూపించిన చొరవ మంచిగుంది అని ఆమె రాసిన లెటర్ నాకు ఒక నోబెల్ ప్రైజ్ లాంటిది, ఒక ఆస్కార్ అవార్డు లాంటిది, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిది అని ఆయన మాట్లాడిండు. సో అట్లా ఆయన ఆస్కార్ అవార్డు అందుకున్నాడు నిన్న. సోనియా గాంధీ రాసిన లెటర్ ఆయనకి ఆస్కార్ అవార్డు లాంటిది కాబట్టి. సో దీని ముచ్చటిది. ఇప్పుడు మన దగ్గర ఒక సామెత ఉంటుంది, ఏ ఎండకు ఆ గొడుగు పడుతుర్రు అనేది ఉంటుంది కదా. అట్లా నిన్న మళ్ళొక్కసారి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించిండు. అది ఎట్లా అంటే, బీజేపీ సభలకి పోతే బీజేపీ వాళ్ళ గొడుగు, కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోతే కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు గతంలో బండారు దత్తాత్రేయ బుక్ రిలీజ్ ఫంక్షన్ ఒకటి జరిగింది ఇక్కడ. ఆ ఫంక్షన్కి పోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. పోయి గతంలో బీజేపీతో ఉన్న అనుభవాలని మొత్తం గుర్తు చేసుకున్నాడు. ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్కి, ఎవరిదైతే బుక్ రిలీజ్ ఫంక్షన్కి పోయిండో ఆ దత్తాత్రేయ గారితో ఆయనకున్న అనుభవాలని అవన్నీ షేర్ చేసుకున్నాడు. అంతెందుకు, నిన్నగాక మొన్న ఆయన అదే దత్తాత్రేయ గారిని ఉపరాష్ట్రపతి చెయ్యాలి అని కూడా ఆయనే ఒక ప్రపోజల్ కూడా పెట్టిండు కదా. సో అట్లా దత్తాత్రేయ గారు బుక్ రిలీజ్ ఫంక్షన్కి పోయినప్పుడు ఏమంటాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే, ఆయన అది బీజేపీకి సంబంధించిన నాయకులు వచ్చిర్రు, ఒక బీజేపీ నాయకుడిగానే ఆయన ముందు నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఈ రోజు వరకు ఆయన గవర్నర్గా ఎదిగేంత వరకు ఆయనది ప్రస్థానం ఏంటిది అంతా అనేది ఆ బుక్లో రాసిండు. చాలామంది బీజేపీ నాయకులే దానికి హాజరయ్యారు. సో ఆడికి పోయినప్పుడు ఏమంటాడంటే, ఆయన నాది బీజేపీ స్కూలు, టీడీపీ కాలేజ్, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా అనేది మాట్లాడిండు కదా. అంటే ఆయన బీజేపీ స్కూల్ అనే విషయాన్ని చెప్పాలనుకున్నాడు. ఎక్కడ? అది బీజేపీ మీటింగ్ కాబట్టి అక్కడ ఆ విషయాన్ని చెప్పిండు. నిన్న కాంగ్రెస్ మీటింగ్లో ఇప్పుడు అవన్నీ మాట్లాడిన మాటలు వీళ్ళకి తెలుసు కదా. కాబట్టి నిన్న ఏం చేసిండు అంటే, మళ్ళా మొత్తం కాంగ్రెస్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులని పొగుడు పనిగా పెట్టుకున్నాడు. అది చూసిన తర్వాత ఎవరికైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అరే మా సీఎం చాలా గొప్పోడ్రా బా, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు అనే సామెత ఉంటుంది చూసినవా, ఆ సామెత ఈయనను చూసే పుట్టిందేమో, ఇట్లా మాట్లాడుకుంటారు. నిన్న మీటింగ్కి పోయి కులగణన మీద మాట్లాడిరు. సరే, వాళ్ళ పార్టీ నాయకులందరూ మాట్లాడిరు. దాని మీద ఒక రిప్రజెంటేషన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్లమెంటు, రాజ్యసభ సభ్యులు ఉంటారు కదా, ఎంపీలందరూ. ఆ ఎంపీలకు తెలంగాణలో కులగణన ఎట్లా చేసినాము, ఏం చేసినాము, ఎన్ని రోజులల్లో చేసినాము, దాంట్లో ఎన్ని క్వశ్చన్లు అడిగినాము, దాని తర్వాత ఎంతమంది దాన్ని చూసిర్రు, పైనుంచి కింది వరకు కరెక్ట్గానే జరుగుతుందా లేదా అని రివ్యూలు చేసిన తర్వాత చేసినాము, మళ్ళీ దాన్ని శాసనసభలో పెట్టినాము, శాసన మండలిలో పెట్టినాము, ఇక్కడి వరకు చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. మేము చిత్తశుద్ధితో చేసినాము అనేదాన్ని చెప్పుకుంటూ వచ్చిండు. అయితే దానితో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పిండు. ఏంది అంటే, రాహుల్ గాంధీ గారిని పొగడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రతి ముచ్చటకి ముందు వెనకాల రాహుల్జీ రాహుల్జీ రాహుల్జీ. ఎందుకు అంటే, ఇదివరకే రాహుల్ గాంధీకి ఆల్రెడీ ఈయన మీద కోపం ఉంది, కలుస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అనేది మనం చూస్తున్నాం కదా. సో నిన్న ఇక దొరికిందే అవకాశం కదా అని తెలంగాణలో కులగణన చెయ్యాలనుకున్నదే రాహుల్ గాంధీ గారిని చూసి, రాహుల్ గాంధీ గారు మాకు ఇచ్చిన టాస్క్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి మాటని బట్టి, ఆయన మార్గదర్శకంలో మేము ఇది చేసినాం, ఆయన మాటను తూచా తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఒకటి చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన దాన్ని బీజేపీ కూడా తెలంగాణని ఒక కేస్ స్టడీగా చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని దేశం ముందు పెట్టింది అన్న లెక్క మాట్లాడిండు. దీని అంతటికి కారణం
రాహుల్ గాంధీ గారు అన్న లెక్క మాట్లాడారు. ఇంకా అదే సభలో ఇంకొక ముచ్చట కూడా ఏం మాట్లాడతాడు అంటే, రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా ఆడ, మళ్ళీ ఒకవేళ ఏదన్నా అంతకుముందు చాలాసార్లు ఈయన ఢిల్లీకి పోయినప్పుడు బీజేపీ వాళ్ళ అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి కానీ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరుకుతలేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సరే, నిన్న కూడా రాహుల్ గాంధీ గారితో ఈయన చాలా మీటింగ్లు అటెండ్ అయ్యిండు కానీ ఒక్కటంటే ఒకటి ఇద్దరు కలిసి ఉన్న ఫోటో బయటికి రాలే. ప్రియాంక గాంధీ గారిని కలిసిండు. ప్రియాంక గాంధీని కలిసి మేము బీసీకి సంబంధించిన ఇష్యూ మీద చేసిన రిపోర్ట్ని మొత్తం ఆమెకు అందించిన అన్నాడు. అట్లా రాహుల్ గాంధీ గారిని మాత్రం కలవలే. నిన్న చాలా మీటింగ్లు చేసిర్రు వాళ్ళు, మధ్యలో మల్లికార్జున ఖర్గే ఉండడో లేకపోతే బట్టి ఉండడమో ఇంకా రకరకాల నాయకులు ఉండడం ఉండే చూసినాం నిన్న మనం. అయితే దాంట్లో ఇంకొకటి ఏం చెప్తారు అంటే బీసీల గురించి, బీసీ కులగణన మేము రాహుల్ గాంధీ గారు చెప్తే రాహుల్ గాంధీ గారి విజన్ ప్రకారం నేను తెలంగాణలో చేసినామని చెప్పుకుంటేనే మోడీ మీద కూడా విమర్శలు చేసిండు. యాక్చువల్గా ఆ మీటింగ్ పెట్టింది దేనికి, వాళ్ళు ఎట్లా చేసిర్రు, ఏం చేసిర్రు, ఏంది దాని ఫైనల్ రిజల్ట్ ఏంది అనేది దాన్ని అందరు వాళ్ళ ఎంపీలకు వివరించడం కోసం పెట్టిన మీటింగ్ అది. కానీ చాలాసార్లు ఈయన ఢిల్లీ పోయి బీజేపీ వాళ్ళని కలుస్తుండు, మోడీని కలుస్తుండు, బీజేపీ కేంద్ర మంత్రుల్ని కలుస్తుండు, ఇదంతా చూస్తున్నాం కదా మనం. సో నిన్న ఆ మీటింగ్లో ఏంది అంటే మోడీని అసలు బీసీనే కాదు కన్వర్టెడ్ బీసీ అని నేను చెప్పినా, నేను ఫస్ట్ మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలుపుకున్నాడు, ఆయనే పుట్టుకతో బీసీ కాదు, అంతకుముందు ఉన్న కులం ఆయనది బీసీలలో లేదు, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొని వచ్చి బీసీలలో కలుపుకున్నాడు కాబట్టి కన్వర్టెడ్ బీసీ అవుతాడు అనే విషయాన్ని చెప్పిందే నేను అనేదాన్ని కూడా. అంటే ఆడేంది అంటే ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ ఉన్నాడు కాబట్టి నేను మోడీ గారికి సంబంధించిన ఇష్యూని మోడీది ఇట్లా మాట్లాడుతున్నా అనేదాన్ని చెప్పడం కోసం ఆ మీటింగ్ను ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఆ మీటింగ్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేసింది, ఎన్ని క్వశ్చన్లు ఉండే, ఎన్ని రోజుల పాటు చేసింది, చేసిన తర్వాత ఏం చేసిర్రు, మళ్ళీ దానికి క్రెడిబిలిటీ ఏంది, ఏం చేసిర్రు అనే దాని మీద చెప్పుకుంటూ పోవాల్సిన మీటింగ్ దాన్ని చెప్పాల్సింది. కానీ మధ్యలో మోడీని నేను విమర్శించిన, మోడీని నేను ఇట్లన్నా అట్లన్నా అని రాహుల్ గాంధీ ప్రాపకం కోసం ఆయన మీటింగ్ను ఉపయోగించుకున్నాడు అనేది చాలామంది ఆడికిపోయిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నిన్న ఎంపీలు వాళ్ళ వీళ్ళతో పాటు ఇక్కడ నుంచి కొంతమంది బీసీ మంత్రులు పోయిర్రు, వీళ్ళందరూ పోయిర్రు కదా. సో వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. సో బీసీకి సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడమంటే ఈయనకి దాన్ని మాట్లాడుతూనే ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే దీని తర్వాత ఆ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే అక్కడ అట్లా ఇక్కడ ఇట్లా, బీజేపీ మీటింగ్కి పోతే బీజేపీ నా స్కూలు కాలేజు అది ఇది అని బీజేపీ నాయకులు నాకు చాలా దగ్గర, అంతెందుకు దత్తాత్రేయ గారి బిడ్డని స్కూల్లో చేర్పించిందే నేను, ఇవన్నీ కూడా మాట్లాడిండు. ఒక దిక్కు బీజేపీకి సంబంధించిన ప్రోగ్రాంలకు పోయినప్పుడు, ఇంకొక దిక్కు ఇక్కడికి వచ్చేసరికి మొత్తం రాహుల్ గాంధీ గారి వల్లనే జరుగుతుంది, మేము ఇట్లా చేసినాము అట్లా చేసినాము, మోడీని ఫస్ట్ విమర్శించిందే నేను, ఇట్లా నిన్న దొరికిన ఆ మీటింగ్ని మొత్తం దీనికోసం ఉపయోగించుకున్నాడు. సో దీని తర్వాత ఫస్ట్ నేను చెప్పిన కదా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని. కాంగ్రెస్ నిన్న మీటింగ్కి పోయి వచ్చిన వాళ్ళు లేకపోతే దాన్ని చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడిండు ఏం జరిగింది అంతా 2 నిమిషాలలో బయటకు వస్తుంది కదా. దాన్ని చూసిన నాయకులందరూ కూడా నిజమే మా నాయకుడు ఆస్కార్ అవార్డు విన్నింగ్ అయ్యేంత గొప్ప నటుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ రాసిన లెటర్ని ఆస్కార్ అవార్డుకి మించి అని ఎందుకన్నాడో, ఆస్కార్ అవార్డు లాంటిది నాకు ఇది అని ఎందుకన్నాడో ఆ స్పీచ్ చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది. ఎక్కడికి పోతే అక్కడి లెక్క మాట్లాడడం ఆయనకి నేర్చుకున్నాడు. అట్లాంటి గొప్ప నటుడే, నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి గొప్ప నటుడే మా నాయకుడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.